ఒకప్పుడు ఒక అడవిలో ఒక శక్తివంతమైన సింహం ఉండేది. అది అడవికి రాజు. ఒకరోజు సింహం తన గుహలో గాఢ నిద్రలో ఉండగా ఓ చిన్న ఎలుక అటుగా వచ్చింది. అజాగ్రత్తగా అది సింహం పైకి ఎక్కి ఆడుకుంటూ తిప్పుకుంటూ పడిపోయింది. ఓర్పుని కోల్పోయిన సింహం ఒక్కసారిగా మేల్కొని పెద్దగా గర్జించింది. ఎవరు నా నిద్రని భంగం చేసినది అంది. అప్పుడు భయంతో ఎలుక, అయ్యో రాజా, నా తప్పు క్షమించండి. నేను అనుకోకుండా మీ పైకి వచ్చాను. దయచేసి నన్ను వదిలేయండి. ఎప్పుడైనా మీకు నేను సహాయం చేయగలను అంది. అప్పుడు సింహం నవ్వుతూ, హాహాహా, నువ్వా నన్ను ఆదుకుంటావా? ఓ చిన్ని ఎలుక నా కోసం ఏం చేయగలదు అంది. కానీ సింహానికి చిన్న జాలి కలిగింది. అది ఎలుకను వదిలేసింది. ఎలుక ఆనందంగా పరుగుపెట్టింది. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సింహం అడవిలో సంచరిస్తుండగా వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేకపోయింది. అప్పుడు సింహం బాధతో, ఏదైనా మార్గం ఉందా? నన్నెవరైనా రక్షించగలరా అని అంది. అప్పుడు ఎలుక వెంటనే అక్కడికి చేరుకుంది. ఓ రాజా, భయపడవద్దు, నేను మీకు సహాయం చేస్తాను అని తను పదునైన పళ్ళతో కొరకడం ప్రారంభించింది. కొద్దిసేపటికి ఉచ్చు తెగిపోయింది. సింహం బయటకు వచ్చింది. అప్పుడు సింహం ఆశ్చర్యంగా, ధన్యవాదాలు చిన్నా, నేను మిమ్మల్ని చిన్నగా చూసి తప్పు చేశాను అంది. అప్పుడు ఎలుక చిరునవ్వుతో, రాజా, ఎవరైనా ఎంత చిన్నవారైనా సహాయం చేయగలరు. మంచిని చేస్తే అది తిరిగి వస్తుంది అని అంది. కాబట్టి పిల్లలు ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. స్నేహం, మంచితనం ఎప్పుడూ ఆదుకుంటాయి.